ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం ముగిసింది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఛాంబర్ ప్రతినిధులతో చర్చించారు ప్రొడ్యూసర్లు. 15 రోజులుగా కార్మికుల సమ్మెతో షూటింగ్లు నిలిచిపోయాయి. వేతనాలు పెంచితేనే పనులకు వస్తామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఫిలిం ఛాంబర్కు బాధ్యత అప్పగించారు నిర్మాతలు. కార్మికుల వేతనాల వివాదం పరిష్కారం అవుతుందన్న సి కళ్యాణ్ ఛాంబర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మరోవైపు చిరంజీవితో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల నుంచి 70 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చిరంజీవి నివాసంలో యూనియన్ సభ్యులకు సంబంధించి సమావేశం కొనసాగుతూనే దాదాపుగా 3 గంటల పాటు ఈ చర్చలు సాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 గంటల ప్రాంతం నుంచి 6 గంటల వరకు 6 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏదైతే యూనియన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి పెంపుకు సంబంధించినటువంటి అంశము ఏ పర్సంటేజ్లు ఏ విధానంలో ఇస్తున్నాం అనేది, వేజెస్ కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి కొంతమంది నిర్మాతలు ఛాంబర్ కి చేరుకొని ఛాంబర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఛాంబర్ లో సంబంధించినటువంటి సమావేశంలో వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి బాధ్యత అంతా కూడా ఛాంబర్ నిర్ణయంతోనే ముడిపడి ఉందని చెప్పి క్లియర్ గా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్లు చేరుకోవడం, ప్రొడ్యూసర్లందరూ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఛాంబర్ కి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటు చిరంజీవి నివాసంలో కొనసాగుతున్నటువంటి యూనియన్ సంబంధించినటువంటి అంశాలు, ఒకవేళ చిరంజీవి దీనికి సంబంధించి యూనియన్ సభ్యులకు కొంత సూచనలు ఇచ్చుంటే దీని తర్వాత ఇక్కడ జరిగినటువంటి చర్చలకు సంబంధించినటువంటి సారాంశము, ఆ తర్వాత ఛాంబర్ కు సంబంధించినటువంటి మీటింగ్ అనంతరం ఇటు ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి సభ్యులు మరోసారి ఛాంబర్ ని కలిసే అవకాశం ఉంది. ఈ ఛాంబర్ ఒకవేళ ఎలాంటి తుది నిర్ణయాలు ఇస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి సభ్యులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఉత్కంఠగా మారినాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ముగుస్తుంది. ఎంప్లాయీస్ సంబంధించినటువంటి యూనియన్ సభ్యులందరూ కూడా దాదాపుగా 70 మంది చిరంజీవి నివాసంలో ఇప్పుడు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సమావేశం అనంతరం ఎంప్లాయీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చిరంజీవి గారు ఎలాంటి సూచనలు ఇచ్చారు, దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు ఎలా ఉంటాయి, మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.